నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం సమయం రావాలి. మనకు అందించిన వారు పివిబి శ్రీరామ్మూర్తి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకసారి ఒక సాధువు శిష్యులతో ఓ గ్రామంలో బస చేసి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార మార్గాల్ని సూచిస్తున్నాడు. అది తెలిసి పొరుగురి రామయ్య, భీమయ్య ఆయన దగ్గరకు వచ్చారు. తమ గోడు విన్నవించుకున్నారు. మమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తోంది. మాకు నిధి నిక్షేపాలు అక్కర్లేదు, మణులు మాణిక్యాలు అక్కర్లేదు, కడుపు నిండా తిండి దొరికే మార్గం చూపండి స్వామి అని వేడుకున్నారు. సాధువు సంచిలోంచి ఓ పొట్లం తీసి దాంట్లోంచి 2 విత్తనాలు ఇద్దరికి ఇచ్చాడు. వీటిని తీసుకెళ్ళి నాటండి. మొక్క పెరిగి మధుర ఫలాలు ఇస్తుంది. వాటి రుచి అమోఘం, మంచి ధర పలుకుతుంది. మీకు ఆస్తులు గడించి పెట్టకపోయినా ఆకలి బాధ లేకుండా ఉంటుంది అన్నాడు. వాళ్ళు సంతోషించారు. తిరిగి వెళ్ళాక నేల చదును చేసి విత్తనం నాటి నీళ్లు చల్లారు. నాటిన దగ్గర నుంచి రామయ్య గింజ ఎప్పుడు మొలుస్తుందా అని ఎదురు చూసేవాడు. వారమైంది, 10 రోజులైంది, మొలక రాలేదు. తవ్వి చూస్తే విత్తనం అలాగే కనిపించింది. ఇంకేం మొలకెత్తుతుందని కోపంగా తీసి పరేశాడు. మరో వారం తర్వాత భీమయ్య పాతిన గింజ మొలిచింది. చకచక ఎదిగి కాపు పట్టింది. మధురమైన ఆ పండ్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్న భీమయ్యను చూసి తాను ఆ అవకాశాన్ని కోల్పోయినందుకు రామయ్య బాధపడ్డాడు. గుడ్డు నుంచి కోడిపిల్ల రావటానికి 21 రోజులు పడుతుంది. గర్భంలో నుంచి శిశువు భూమి మీద పడటానికి 9 మాసాలు పడుతుంది. ఏ పనులు నెరవేరాలన్నా కొంత సమయం పడుతుందన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఫలితం అనుభవించక తప్పదు. ఒక్కోసారి మనం పడిన కష్టానికి తగిన గుర్తింపు వెంటనే లభించదు. అలాంటప్పుడు కుంగిపోవడము, నిగ్రహం కోల్పోవడము తగదు. బాణభట్టారకుడనే మహాకవి 18 ఏళ్లకే కాదంబరి అనే గ్రంథం రాసి రాజాశ్రయానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న పండితులు ఇతన్ని హేళన చేశారు. కాదంబరి అంటే కళ్ళు తాగితే రుచి తెలియదని రాజు భావించి పరిపక్వత లేదు పొమ్మన్నాడు. బాధపడిన బాణుడు ఇంటికెళ్ళి కోపంతో కావ్యాన్ని తగలబెట్టాడు. 2 రోజుల తర్వాత కాళిదాసు వెళ్ళి, అబ్బాయి నీ కాదంబరిని మరోసారి వినిపించు అంటే బాణుడు తెల్లముఖం వేసి విషయం చెప్పాడు. సరేలే నేను చెప్తా రాసుకో అని ఏకసంతాగ్రాహి అయిన కాళిదాసు తాను విన్న కాదంబరిని ఉన్నట్లుగా అప్పచెప్పాడు. లేకపోతే కాదంబరి మనకు దక్కేది కాదంటూ బహుళ ప్రచారంలో ఉన్న కథ తొందరపాటు చర్యలు ఎంత నష్టం కలిగిస్తాయో చెప్తుంది. మరికొందరుంటారు, పర్యవసానం గురించి ఆలోచించకుండా తోచిన పని చేస్తారు. అవివాహిత అయిన కుంతి దుర్వాసుడిచ్చిన వరాన్ని ముందు చూపు లేకుండా ఆచరణలో పెట్టబట్టే కదా అంత కడుపుకోత అనుభవించింది. ఏ పనికైనా ముందు వెనకలు ఆలోచించి సమయాలు చూసి నిర్ణయం తీసుకోవాలి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.